తెలంగాణ రాష్ట్రంలోని వడ్డెర్ల సామాజిక ఆర్థిక అభ్యున్నతి కోసం వెంటనే వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, దానికి 1000 కోట్ల నిధులు కేటాయించాలని తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. సోమవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం ప్రతినిధులు తమ డిమాండ్లను వెల్లడించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో వడ్డెర్లను ఎస్సీ ఎస్టీలుగా పరిగణిస్తున్నారని, అదేవిధంగా తెలంగాణలో కూడా వడ్డెర్లను గిరిజన తెగల జాబితాలో చేర్చాలని వారు కోరారు. 1970 తర్వాత ఏర్పడిన కమిషన్లో ఎరుకుల, యానాది, లంబాడీలను ఎస్టీలుగా గుర్తించాయని, అయితే లిపిలేని కారణంగా వడ్డెర్లను బీసీఏలో చేర్చి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ జాబితాలో ఉండడం వల్ల వడ్డెర్లు విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో తీవ్రంగా వెనకబడ్డారని, దీన్ని సరిదిద్దేందుకు వడ్డెర కులాన్ని బీసీ నుంచి తొలగించి ఎస్టీలుగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లపై తక్షణమే స్పందించకపోతే ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు ముట్టడిస్తామని వడ్డెర సంఘం నాయకులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సంచార శ్రమ జీవులైన వడ్డెర్ల హక్కుల కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు. జై వడ్డెరా, జై వడ్డెరా, జై వడ్డెరా, జై వడ్డెరా, జై వడ్డెరా, జై వడ్డెరా, వడ్డెరా ఐక్యత, యావత్ తెలంగాణ జిల్లాలో రాష్ట్రంలో వడ్డెర్ల ఐక్యత, జై వడ్డెరా, జై వడ్డెరా, జై జై వడ్డెరా, జై వడ్డెరా, వడ్డెర్ల ఐక్యత, వడ్డెర్ల ఐక్యత, జై వడ్డెరా, జై వడ్డెరా, జై వడ్డెరా, జై వడ్డెరా. వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు వెంటనే ప్రభుత్వం వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. చేయాలి వడ్డెర కార్పొరేషన్ చేయాలి. జై వడ్డెరా, జై వడ్డెరా. బహిరంగ లేఖ రాశారు. అదే కాకుండా 2018 మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే వడ్డెర కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, అదేవిధంగా 1000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తూ వడ్డెర కులాన్ని బీసీ నుంచి తొలగించి ఎస్టీలుగా తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తానని 19 మీటింగ్లో ఇప్పటి ముఖ్యమంత్రి వారి గారు స్వయంగా చెప్పారు. అది కాకుండా 2023 ఎన్నికల మేనిఫెస్టోలో వడ్డెర కులాన్ని గుర్తిస్తూ వడ్డెర కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయిస్తానని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇది నమ్మి రాష్ట్రంలో ఉన్న అందరం ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఆశ్రయించి ఓట్లు వేసి గెలిపించాము. కానీ మా ఓట్లతో ఎమ్మెల్యేలుగా గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 27 నెలలు గడుస్తున్నా మా కార్పొరేషన్పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికి రెండోసారి మేము ఎమ్మెల్యేలకు వినతి పత్రం అందించడం జరిగింది. ఇప్పటికైనా ఈరోజు నడుస్తున్న అసెంబ్లీలో సాయంత్రంలోగా మా వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటుపై స్వచ్ఛమైన హామీ రాకపోతే రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముట్టడి చేస్తామని ఈ మీడియా మిత్రులందరికీ తెలియపరుస్తూ ప్రత్యేక ధన్యవాదాలు.